మాట ఇస్తే వెనక్కి తిరగను అని చెప్పి మాట మీద నిలబడి రాజకీయాలు చేసినవాడు. అన్నిటికీ మించి ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపి ఏదైనా ఒక అంశంలో పట్టుదల చూపిస్తే ఏ విధంగా ముందుకెళ్లాలో మనందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నవాడు ముద్రగడ పద్మనాభం గారు. పద్మనాభం గారు చాలామంది చెప్తూ ఉంటారు ఆయన ఎన్నో పోరాటాలకి స్ఫూర్తి అని. ఎందుకంటే ఒక కాపు ఉద్యమాన్ని తీసుకున్నా, అదేవిధంగా ప్రజల పక్షాన్ని నిలబడి నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వాలు దిగొచ్చే వరకు తన పట్టు వదలని పరిణితిని, ఆ విధానాన్ని ఆయన ఆ రోజు చూపించడం మనందరం చూసాం. మన పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఆ రోజు ఓదార్పు యాత్ర నుంచి చాలా కాలం కొనసాగిన తర్వాత మళ్ళీ కాపు ఉద్యమం కోసం ఆయన ఆ రాజకీయాల్ని పక్కన పెట్టి దానిలో చురుగ్గా పనిచేశారు. చాలా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు. 2016లో మేమందరం ఉన్నాం. ఆ రోజు తుని సంఘటనప్పుడు కానీ, ఆ తర్వాత ఆయన్ని ప్రభుత్వం నిర్బంధించి చాలా పలు విధాల ఇబ్బంది పెట్టినప్పుడు కానీ ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఆయన ఎలా పనిచేస్తారనేది మేమందరం కూడా దగ్గరుండి చూసాం. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎన్నికల సమయంలో ఆయన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్లో మళ్ళీ చేరి చురుకైన పాత్ర పోషించడాన్ని కూడా మనందరం చూసాం. వారి కుమారుడు గిరిబాబు గారి వాళ్ళ ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మన పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు. సంఘటన ఆయనకి అనారోగ్యం ఉంది అని తెలిసినప్పటి నుంచి మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి డాక్టర్లతో మాట్లాడి అన్ని విధాలా పర్యవేక్షించారు. ఆయన కోలుకుని తిరిగి వస్తారని మనం భావించాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన పట్టుదల ఎలా ఉంటుందో మనం చూసాం. సహజంగా జరిగే ఆనవాయితీల్ని పక్కన పెట్టి తాను కోరుకున్న విధంగానే ఆయన ఖననం దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ ఆ కుటుంబం పాటిస్తూ ఉంది. మరణించిన తర్వాత కూడా ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలనేది ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మనందరికీ ఆదర్శప్రాయంగా చూపించారు. అందరం బాధపడ్డాం. ఇవాళ కూడా చాలా ఆయన గురించి తలుచుకుంటే గుండె బరువెక్కుతుంది. ప్రతి ఒక్కరికి ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా ఆయనతో అనుబంధం ఉంది. మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సంఘటన తెలిసిన వెంటనే స్వయంగా కిర్లంపూడి వచ్చి పాడని మోయడం అనేది చూసాం మనం. ఒక తండ్రికి ఇచ్చినంత విలువని జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారికి ఇవ్వడాన్ని కూడా మనందరం కళ్ళారా చూసాం. మనం ఒకటే చెప్తున్నాం, నాయకులు వారి అడుగుజాడలు వదిలేసి వెళ్ళిపోతారు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలనే దానికి మనకి ఎప్పుడూ ఆదర్శప్రాయంగా తీసుకునే వ్యక్తుల్లో తప్పకుండా ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక్కరని చెబుతూ ఉన్నాం. కొంతమంది ఊరికే ఒత్తొత్తి ఛాలెంజ్లు చేస్తారు రాజకీయాల్లో. కానీ రాజకీయంలో చేసిన ఛాలెంజ్ని కూడా తూచా తప్పకుండా పాటించి తాను పేరు మార్చుకుని చూపించే నాయకుడు ఎవరన్నా ఉంటే అది ఒక్క పద్మనాభం గారే తప్ప మరొకరు ఎవరు కనిపించరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో రాజకీయ చరిత్రలో ఆయనకంటూ ఎప్పుడు ఒక పేజీ ఉంటుందనేది తెలియజేస్తూ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ నాయకత్వంలో దీన్ని నిర్వహించాం. మన దాడిశెట్టి రాజా గారు జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి జ్వరం ఉండడం, మొన్నే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి రావడం, ఈరోజు మళ్ళీ ఆయన కొంచెం నలతగా ఉండడం వల్ల రాలేకపోయారు. మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. కిర్లంపూడిలో రేపు 1వ తేదీన ముద్రగడ పద్మనాభం గారి అభిమానులు, ఆత్మీయులు కలిసి ఒక పెద్ద సంస్మరణ సభను నిర్వహిస్తూ ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఆయనకి ఘనమైన నివాళి అర్పించాలని కోరుతున్నాం. 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది కిర్లంపూడిలో. ఆయన తనకి ఈ
పెద్ద కర్మల వంటివి చెయ్యొద్దని కుటుంబాన్ని కోరడంతో కుటుంబం ఎలాంటి కార్యక్రమం కానీ ఆయన ఆత్మీయులు అభిమానులు అందరూ కలిపి ఆయనకి ఒక ఘనమైన నివాళి ఇవ్వాలని అదే కిర్లంపూడిలో ఒక సమావేశాన్ని సంస్మరణ సభని నిర్వహిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా తప్పకుండా 1వ తేదీన హాజరు కావాలని, ఆయనకి నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. తప్పకుండా మీరు మన గ్రామాల్లో మన ఇతర నాయకులకి కార్యకర్తలకు కూడా చెప్పి ఆ కార్యక్రమానికి ఆహ్వానించమని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం.